బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఇరాన్లోని 7,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాము లక్ష్యంగా చేసుకున్న వాటిలో అధిక భాగం వాణిజ్య సైనిక స్థావరాలే ఉన్నాయన్నారు. క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇవాళ కూడా అలాంటి 3 కేంద్రాలపై విరుచుకుపడినట్లు తెలిపారు. వారం వ్యవధిలో 100కు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతమయ్యాయన్నారు. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైంది. ఇజ్రాయెల్ సాయంతో ఇప్పుడు ఇరాన్ ముప్పును అంతం చేశాం. ఇంకా యుద్ధమైతే ముగియలేదు. మేం ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీశాం. ఇప్పుడు ఆ దేశం మళ్లీ కోలుకోవాలంటే దాదాపు 10 ఏళ్లు పడుతుంది. యుద్ధం ముగించేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైనట్లుగా అనిపిస్తోంది. కానీ ఆ దేశం తరపున మాట్లాడటానికి ఎవరు ఉన్నారో తెలియట్లేదు. ఆ దేశ నేతలెవరో మాకు తెలియదు. ఇరాన్ లీడర్ ముజ్తబా ఖమేనీ బతికి ఉన్నారో లేదో ఎవరూ స్పష్టంగా చెప్పట్లేదు అని ట్రంప్ అన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి గురించి ట్రంప్ మాట్లాడారు. WTCని లాడెన్ కూల్చుతాడని తాను ఏడాది ముందే ఊహించానని చెప్పారు. తాను ఊహించినట్లే దానిపై లాడెన్ దాడి చేశాడన్నారు. ఆ దాడి కంటే ముందే లాడెన్ను అప్పటి దేశ అధ్యక్షుడు క్లింటన్ పట్టుకోవాల్సి ఉండేదని, అతడిని అంతం చేసే అవకాశాన్ని క్లింటన్ ఉపయోగించుకోలేదని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఇరాన్లోని 7,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాము లక్ష్యంగా చేసుకున్న వాటిలో అధిక భాగం వాణిజ్య సైనిక స్థావరాలే ఉన్నాయన్నారు. క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇవాళ కూడా అలాంటి 3 కేంద్రాలపై విరుచుకుపడినట్లు తెలిపారు. వారం వ్యవధిలో 100కు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతమయ్యాయన్నారు. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైంది. ఇజ్రాయెల్ సాయంతో ఇప్పుడు ఇరాన్ ముప్పును అంతం చేశాం. ఇంకా యుద్ధమైతే ముగియలేదు. మేం ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీశాం. ఇప్పుడు ఆ దేశం మళ్లీ కోలుకోవాలంటే దాదాపు 10 ఏళ్లు పడుతుంది. యుద్ధం ముగించేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైనట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ దేశం తరపున మాట్లాడటానికి ఎవరున్నారో తెలియట్లేదు. ఆ దేశ నేతలెవరో మాకు తెలియదు. ఇరాన్ లీడర్ ముజ్తబా ఖమేనీ బతికి ఉన్నారో లేదో ఎవరూ స్పష్టంగా చెప్పట్లేదు అని ట్రంప్ అన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి గురించి ట్రంప్ మాట్లాడారు. WTCని లాడెన్ కూల్చుతాడని తాను ఏడాది ముందే ఊహించానని చెప్పారు. తాను ఊహించినట్లే దానిపై లాడెన్ దాడి చేశాడన్నారు. ఆ దాడి కంటే ముందే లాడెన్ను అప్పటి దేశ అధ్యక్షుడు క్లింటన్ పట్టుకోవాల్సి ఉండేదని, అతడిని అంతం చేసే అవకాశాన్ని క్లింటన్ ఉపయోగించుకోలేదని చెప్పారు. What anybody else in terms of oil production. We're at more than double any other country. So we don't need it, but we did it. It's almost, you could say we did it out of habit, which is not a good thing to do. But we did it because we have some good allies there. We have some great Middle Eastern countries there, Israel there. So we did it for a lot of reasons. I knew about the Strait, that it would be a weapon, which I predicted a long time ago. I predicted all of this stuff. You guys were very generous in that. I predicted all of it. I predicted Osama bin Laden would knock out the World Trade Center. I made that prediction a year before he did it. I said, you better get him. He's a bad guy. I watched him be interviewed one time, and I said, that's a bad guy. You better get him. 1 year before, exactly. I wrote it in a book. You can even check. About a year before the World Trade Center then came down,
President Clinton actually had a shot at him and he didn't take it. Unfortunately, I'm not blaming him for that, but he didn't take it. He ended up knocking down the World Trade Center, but I predicted that too. I predicted a lot of things. We strongly encourage